కరుడుగట్టిన కాంగ్రెస్ నేత స్వాతంత్ర సమరయోధుడు నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం చివరి శ్వాస వరకు అహర్నిశలు పోరాడిన నేత పెండెం కట్టయ్య అని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి అన్నారు. స్వతంత్ర సమరయోధుడు కీర్తిశేషులు శ్రీ పెండెం కట్టయ్య గారి 28వ వర్ధంతి సందర్భంగా నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని రాజేందర్ ఆధ్వర్యంలో కట్టయ్య గారి విగ్రహం వద్ద పెండెం కట్టయ్య గారి మనవడు టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ గారితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించిన పీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులందరికీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా మొదట నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ నర్సంపేట ప్రాంతంలో ఇంత బలంగా ఉందంటే మరి నాడు పెండెం కట్టయ్య గారు అవిశ్రాంతంగా పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, పేదల సంక్షేమ ధ్యేయంగా మరి పనిచేసి 3 సార్లు మరి ఎమ్మెల్యే కావచ్చినోడు డ్యూటీలో మిస్ అయింది. ఆ తర్వాత మార్కెట్ చైర్మన్గా ఉండి ఎన్నో రకాల సేవలు అందించి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఈ ప్రాంతంలో మరి బడుగు బలైన వర్గాలందరినీ కూడా కలుపుకొని వారిని ముందుకు తీసుకుపోయి వారికి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ద్వారా అందించడమే ధ్యేయంగా మరి పనిచేశారు. మరి వారి అడుగుజాడల్లో తర్వాత వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే మాదన్న గారు మరి వారి యొక్క ఆశయ సాధన ముందుకు తీసుకుపోతూ ఈ ప్రాంతంలో ఏదైతే పెండెం కట్టయ్య గారు చిరకాలంగా మరి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి చూశారో మరి అలాంటి ఒక ఆ కోరికను మరి గౌరవనీయులు పెద్దలు మన మాధురెడ్డి గారు మరి నెరవేర్చి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.